గ్రీన్ కలర్ అండి, అంటే ప్యారెట్ గ్రీన్లో కొంచెం డార్క్ ప్లెజెంట్ షేడు. ఈ శారీకి ఏమో శారీ అంతా డార్క్ గ్రీన్తో ఇట్లా సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది చూసారా, ఒకలాంటి టెక్స్చర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఉంటుంది చూసారా, అలా అనిపిస్తుంది. టచ్ చేస్తే ఏముండదు, జస్ట్ సెల్ఫ్ ప్రింట్. ఇంకా శారీ సింగిల్ లేయర్లో ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇదిగోండి పళ్ళు. పళ్ళు వరకునేమో ఇలా పైన కూడా ప్రింట్ ఉందండి. శారీ అంతానేమో ఇట్లా పైన అంతా సెల్ఫ్ డిజైన్, పూర్తిగా పైన అసలు ఏమీ ఉండదండి. ఆల్మోస్ట్ శారీ ప్లెయిన్ అని చెప్పొచ్చు. కింద వైపు మాత్రం ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ లైట్ వెయిట్ ఉంటాయండి. నేను ఎప్పుడు చెప్తా కదా మన క్రేప్స్ కూడా లైట్ వెయిట్ ఉంటాయని. రీసెంట్గా మన దగ్గర ఫస్ట్ టైం కొన్న క్లయింట్ కూడా చాలా లైట్ వెయిట్, చాలా స్మూత్గా వీడియోలో చెప్పినట్టే ఉందండి అన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అట్లా చెప్పినప్పుడు. ఎందుకంటే రిసీవ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితేనే కదా. నేను వీడియోలో ఏది చెప్పారో సేమ్ అలానే ఉంది అని చెప్పారు. ఎందుకంటే నేను ఏం చెప్పానో అది నిజమని మీరు నమ్మినప్పుడు, మీరు స్వయంగా తెలుసుకున్నప్పుడు నా మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది కదా. అందుకే ఆ వర్డ్స్ కోసమే నేను ఎదురు చూస్తుంటా. ఇదిగోండి రెడ్ కలర్ బ్లౌజు. బ్లౌజ్కి కూడా ఇలా సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చిందండి. చిన్న డార్క్ గ్రీన్ కలర్, మెహందీ గ్రీన్ లాంటి గ్రీన్ కలర్ బార్డర్ హ్యాండ్స్కి వచ్చింది. చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి ఈ శారీస్. లైట్ ఆరెంజ్ కలర్ అండి, ఇది కూడా అంతే. వైట్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ ఉంటుంది. పళ్ళు అండ్ షోల్డర్ పళ్ళు వరకు. ఫ్రిల్స్ దగ్గర వచ్చేటప్పటికి నీ లెంగ్త్ వరకు ఉంటుందండి. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి సూపర్ నెట్ శారీ. రా సిల్క్ బ్లౌజ్ వస్తుందండి. ఖచ్చితంగా చికెన్ కర్రీ వైట్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం శారీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గ్రీన్ కలర్ అండి, కొంచెం లక్స్ గ్రీన్ అలా ఉంటుంది. షేడ్ చాలా బాగుంది. ఇది కూడా ప్యాటర్న్ అయితే మీరు చూస్తున్నది పళ్ళు అండి. ఇదంతా కూడా దగ్గర దగ్గరగా ఎంబ్రాయిడరీ ఫ్లోరల్ బుటాలు ఉన్నాయి. చాలా బాగుంది చూడండి. ఇదిగోండి ఇక్కడ కుచ్చెళ్ళ దగ్గర అయితే శారీ హాఫ్ లెంగ్త్ వరకు బుటాలు ఉంటాయి. ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజు. బోర్డర్ వచ్చేటప్పటికి 4 to 5 ఇంచెస్ ఎంబ్రాయిడరీ బోర్డర్ ఉంటుందండి. ఎడ్జ్లో మీకు బ్లౌజ్ ఏదైతే వచ్చిందో అదే ఫ్యాబ్రిక్తో పైపింగ్ ఉంటుంది. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. ఇది కూడా చక్కగా ఉంది. ఇది వచ్చేసి డార్క్ మెహందీ గ్రీన్ అండి. పళ్ళు చాలా బాగున్నాయండి. కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇది పళ్ళు. శారీ అంతా ఇలా ఉంటుందండి. కొంచెం బ్రౌన్ షేడ్ మిక్స్ అయిన మెహందీ గ్రీన్. బ్లౌజ్ వచ్చేసి డార్క్. బోర్డరు, పళ్ళు, బ్లౌజ్ మూడు కూడా ఈ షేడ్లో ఉన్నాయండి. చాలా చాలా బాగుంది. వుడ్ బ్రౌన్ కలర్ అండి. పళ్ళు వచ్చేసి, శారీ ఏమో అందులోనే లైట్ షేడ్ అన్నమాట. నాకైతే భలే నచ్చాయండి ఈ చీరలు అన్నీ కూడా. చాలా బాగున్నాయి. మంచి చక్కటి టాజిల్స్. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్ మంచి బాటిల్ గ్రీన్ శారీతో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. చూసారా ఎంత బాగుందో కలరు. నేను ఇంట్రోలో చెప్పినట్టుగా అసలు బడ్జెట్కి శారీ లుక్కి సంబంధం లేకుండా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. చక్కటి పార్టీ వేర్ శారీ. ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. వెయిట్ కూడా ఉండదు. దుపియాన్ టస్సర్లో సెమీ ఫ్యాబ్రిక్. జనరల్గా సెమీ అంటే చాలామంది ఫ్యాబ్రిక్ బాగుండదేమో అనుకుంటారు, కానీ ఎక్సలెంట్గా ఉందండి ఇది. ఇది వచ్చేసి పళ్ళు. బోర్డర్ అంతా కూడా యాంటిక్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో పీకాక్స్ మంచి సైజులో చాలా దగ్గరగా వచ్చాయండి. అలాగే పైన చిన్న చిన్న బుటాలు అవి కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. పై బోర్డర్ కూడా చూడండి చక్కగా ఎంత నీట్గా కింద వచ్చినట్టే వచ్చింది. సేమ్ టు సేమ్ దాదాపుగా 2 మీటర్ల పైనే ఉందండి. కనిపించేంత వరకు కూడా చక్కగా వచ్చింది ఇదే బోర్డరు. ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా హ్యాండ్స్ బోర్డర్ ఇచ్చారండి.
స్టిచ్ చేశారు ఇక్కడ, మీరు తీసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా స్టిచ్ చేశారు. బ్లౌజ్ సెపరేట్గా తీసి స్టిచ్ చేయించేసుకోవచ్చు. ఎంత బాగుందో అసలు. కాంట్రాస్ట్ బ్లౌజ్తో బాగుంటుంది, ఇలా సెల్ఫ్ బ్లౌజ్తో కూడా చాలా బాగుంటుంది. ట్రాన్స్పరెన్సీ చూపించాము. ఇదిగోండి, మీరు బ్లాక్ కలర్ పెట్టికోట్ కూడా యూజ్ చేసేయచ్చు. అంటే ట్రాన్స్పరెన్సీ కోసం చెప్తున్నాను నేను. కనిపించదు, డార్క్ కలర్ కూడా కాబట్టి అసలు కనపడదు. నా ఫేవరెట్ బ్లాక్ కలర్ అండి, సూపర్గా ఉంది. ఇది కూడా ప్యాటర్న్ అంతా సేమ్ అండి, ఎంత బాగుందో. బ్లాక్ కూడా అసలు అన్నీ డార్క్ కలర్స్ అండి. నేను ముందు చెప్పినట్టుగా ఫోటోల్లో మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఖచ్చితంగా పార్టీ వేర్ శారీస్ అండి. అసలు ఈ బడ్జెట్లో చాలా గ్రాండ్ శారీస్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటేనే అర్థం చేసుకోండి ఎంత బాగున్నాయో. టవల్స్ చూడబోతున్నారండి. ఇవి వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ టవల్స్. సైజ్ కూడా చాలా పెద్దగా వస్తాయి. మెజర్మెంట్ అనేది స్క్రీన్ పైన అది సెంటీమీటర్స్లోనా మెజర్ చేసి సెంటీమీటర్స్లో యాడ్ చేస్తానండి. దానికన్నా ఒక 2-3 సెంటీమీటర్లు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అంటే ప్రతిదీ కరెక్ట్గా సైజు రాదు కదండి, కొంచెం అటు ఇటు ఉండొచ్చు. బట్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా టవల్స్ మాత్రం చాలా పెద్ద సైజ్ అండి. ఆల్రెడీ మేము కూడా వాడుతున్నాము, కొనుక్కున్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈచ్ టవల్ 200 అండి. మీరు ఫస్ట్ పర్చేస్ చేయగానే మీకు రిసీవ్ అవ్వగానే ఏంటంటే వాటర్లో 1 గంట నానబెట్టేసి నీళ్లు పిండేసి ఆరబెట్టండి. ఆ తర్వాత మీరు యూజ్ చేసుకోండి, అప్పుడు తడి కూడా బాగా పీలుస్తాయి. 5 టవల్స్ వరకు 100 రూపీస్ షిప్పింగ్ అండి. 1 కొన్నా, 2 కొన్నా, 3 కొన్నా, 4 కొన్నా, 5 టవల్స్ వరకు 100 రూపీస్ షిప్పింగ్. ఇంకా ఆ తర్వాత మీరు తీసుకునే ప్రతి టవల్కి కూడా 20 రూపీస్ అట్లా యాడ్ అవుతుంది డిస్టెన్స్ని బట్టి. కొన్ని మెట్రో సిటీస్ అలా అయితే కనుక ఇంకొంచెం ఎక్కువే ఉంటుందండి. నేను చెప్తున్నది ఏపీ, తెలంగాణ ఈ స్టేట్స్ వరకు మాత్రం 5 టవల్స్కి 100 రూపీస్ షిప్పింగ్ అండి. చాలా పెద్ద టవల్స్. ఇంకా ఇప్పుడు మన దగ్గర అయితే అంతకుముందు 3 వెరైటీలు ఉండేవి, ఇప్పుడు 2 ఉన్నాయి. ఇట్లా కలర్ చెక్స్, వైట్ మీద కలర్తో చెక్స్, అంతే. ప్లెయిన్ వైట్ స్టాక్ అయిపోయింది. ఈ 2 మాత్రమే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కనుక మెసేజ్ చేయండి. మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు అండి మాకు కలర్ చెక్స్లో ఇన్ని కావాలి, వైట్ మీద చెక్స్ ఇన్ని కావాలి అని చెప్పండి. దీనిలో సెలక్షన్ కానీ మళ్ళీ మేము ఫొటోస్ పెడితే మీరు సెలెక్ట్ చేసుకోవటం కానీ అలా ఏమీ ఉండదండి. ర్యాండమ్గా ఇచ్చేయడమే అవుతుంది. ఎందుకంటే వీటికి కూడా ఫోటోలు ఇవి తీయాలి, లేకపోతే ప్రతి టవలు ఓపెన్ చేసి చూపించాలంటే చేయలేము కదండి. అందుకని మీకు కలర్లో ఎన్ని కావాలి, వైట్ మీద కలర్ చెక్స్ ఎన్ని కావాలి, ఇంతే. గ్రే కలర్ మీద హ్యాండ్ పెయింట్ అండి. ఒక 1 ఇంచ్ జెరీ బోర్డర్ బోత్ సైడ్స్ వస్తుంది. గ్రే మీద ఎలిఫెంట్ బ్లాక్, వైట్, రెడ్ కాంబినేషన్లో హ్యాండ్ పెయింట్ వచ్చింది. ఇది పళ్ళు. పళ్ళులో ఫుల్ లెంగ్త్లో హ్యాండ్ పెయింట్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఎడ్జ్లో జస్ట్ ఒక గోల్డ్ కలర్ స్ట్రిప్ అండ్ చిన్న ఈ కలర్ పెయింట్ స్ట్రిప్ ఉంటుంది. అంటే సెపరేట్గా పళ్ళు ఉండదు ఈ చీరలకి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ లోపల వైపు అంతా ఇలా ఉంటుందండి. శారీ స్టార్టింగ్ అంతా కొద్దిగా ప్లెయిన్ ఉంటుందండి, తర్వాత అంతా ఇలా ఈ లెంగ్త్ వరకు పెయింట్ ఉంటుంది. పళ్ళులో మాత్రం ఫుల్ లెంగ్త్ వరకు పెయింట్ వస్తుంది. బేబీ పింక్ కలర్ అండి. ఇదేమో పళ్ళు. పళ్ళులో ఇట్లా గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. గోల్డ్ జరీ బుటాలు చాలా దగ్గరగా ఉంటాయి శారీ అంతా కూడాను. బార్డర్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ పైనే గోల్డ్ జరీ టిష్యూ బార్డర్ పైన పైతనీ వీవింగ్ వస్తుంది. బ్లాక్, సీ గ్రీన్, ఆరెంజ్, పింక్ కాంబినేషన్లో శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. పెసర గ్రీన్లో డార్క్ షేడ్ అండి. బుటాలు అయితే సేమ్ వస్తాయండి. ఇట్లా కొంచెం గోల్డ్ షేడ్గా ఉన్న బుటాల మధ్యలో ఇలా పింక్ అండ్ ఆరెంజ్ థ్రెడ్ బీ ఉంటుంది. ఈ చీరల్లో జరీ కంప్లీట్ గోల్డ్ లాగాను ఉండదండి, కంప్లీట్ సిల్వర్ లాగాను ఉండదు, కొట్టొచ్చినట్టు కనిపించదు.
చాలా డీసెంట్గా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం యాంటిక్ లుక్ లాగా ఉంటుంది అన్నమాట. దానివల్ల మనకు అట్లా కొట్టినట్టుగా అనిపించకుండా డీసెంట్గా ఉంటుంది. ఇలా ప్యానల్ పళ్ళు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఈ కలర్ కూడా భలే ఉందండి, ప్రశాంతంగా ఉంది చూడడానికి. ఇదిగోండి శారీ అంతా ఇవే బుటాలు, అలాగే పైన కింద కూడా బెనారస్ వీవింగ్ బోర్డర్ వస్తుంది. చాలా బాగుంది ఈ షేడ్ కూడా. మంచి ఎల్లో కలర్ అండి. ఈ ఎల్లో వచ్చేసి చామంతి పూలు, బంతి పూలు ఆ కలర్ కాదు, గడప పచ్చ కూడా కాదు, కొంచెం సంపెంగ షేడ్కి దగ్గరగా ఒక సటిల్ షేడ్ అన్నమాట. చాలా బాగుంది. పళ్ళు ప్యానల్ పళ్ళు, అలాగే ఇదంతా కూడా జరీ బుటాలు, మధ్యలో పింక్ అండ్ ఆరెంజ్ థ్రెడ్ వీవ్ ఉంటుంది. బ్లౌజ్ అయితే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఈ శారీకి కూడా బోర్డర్ వచ్చేసి బెనారస్ వీవింగ్ బోర్డర్, పైన కింద సేమ్ ఉంటుంది. ఈ శారీ బుటాలు అయితే స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఇంతే దగ్గరగా ఉంటాయండి. ప్యూర్ కాటన్ కోటా శారీ అండి. మొత్తం అంతా కూడా బ్లాక్ ప్రింటింగ్ ఉంటుంది. అలాగే పళ్ళు చూసారా, ఇట్లా బ్లాక్ ప్రింటింగ్తో పాటుగా శారీ అంతా కూడా హ్యాండ్ ఓవెన్ క్రోషియా బోర్డర్ వస్తుందండి. ఇదంతా చేత్తో తయారు చేసిన లేసు, ఇదంతానేమో ప్రింటింగ్. శారీ ఎడ్జ్లో కూడా ఇట్లా ఒక చిన్న లేస్ యాడ్ చేశారు. పళ్ళు వచ్చేసి నేవీ బ్లూ కలర్లో ఉంటుంది. బ్లౌజ్ కూడా నేవీ బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇదిగోండి హ్యాండ్స్కి ఇట్లా ఈ రెండు బోర్డర్స్ కూడా వస్తాయి. శారీ అంతా కూడా సీ గ్రీన్ కలర్లో వైట్ ప్రింట్తో వస్తుంది. ఇట్లా బోర్డర్లో వచ్చేసి మీకు ఈ క్రోషియా బోర్డర్ శారీ అంతా ఉంటుంది. కింద ఇట్లా బిగ్ బోర్డర్ వస్తుంది, ఎడ్జ్లో మళ్ళీ లేస్ బోర్డరు. శారీ కలర్లోనే ఉంటాయండి ఇవన్నీ కూడా. పైన ఇలా కనిపించేంత వరకు ఈ చిన్న లేస్ బోర్డర్ అయితే వస్తుంది. శారీ కలర్ వచ్చేసి గాజు వన్నె బ్లూ అండి, అంటే పీకాక్ బ్లూలో డార్క్ కలర్ అన్నమాట. ఈ కలర్ శారీ పైన ఆ మేడం పెయింట్ వేసుకున్నారు. వేసుకుని చక్కగా కట్టేసుకోవడం కాకుండా వేసుకుని మనకు చూపించారు. ఇలా ఎవరైనా కానీ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంటుంది, అలాగే కొనుక్కోబోయే వారికి కూడా చాలా హెల్ప్గా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తున్నాను, నిజంగా మీకు శారీ నచ్చినా నచ్చకపోయినా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి అని. అట్లీస్ట్ అన్బాక్సింగ్ వీడియో ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే అన్బాక్సింగ్ వీడియో అనేది మ్యాండేటరీ కదా, ఎవరైనా కంపల్సరీ షూట్ చేయాలి. లేదంటే ఎలాంటి డిఫెక్ట్లు ఏమన్నా వచ్చినా అది యాక్సెప్ట్ చెయ్యం కాబట్టి అన్బాక్సింగ్ వీడియో తప్పనిసరిగా తీస్తారు. మీకు వీలైతే అదైనా షేర్ చేయండి. ఇదిగోండి శారీ లోపల ఇలా ఉంటుంది. కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు ఇలాగే ఇంత దగ్గరగా బుటాలు వస్తాయండి. బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్, బోర్డర్ కలర్ వస్తుంది. పళ్ళు వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి. ఇదంతా కూడా క్రీపర్స్ వేసుకున్నారు మన దగ్గర ఇంతకుముందు తీసుకున్న మేడము. చాలా చాలా బాగుంది. నాకు చిన్న వీడియో రికార్డ్ చేసి పంపించారు, అందులో మేడం కనిపిస్తున్నారు, లేకపోతే కనుక ఆ వీడియో అసలు నేను అటాచ్ చేసేదాన్ని. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. చాలా దగ్గరగా బుటాలు ఉంటాయి కదా, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇదిగోండి ఈ బోర్డర్లో కూడా వేసుకోవచ్చు. బేసిక్ పెయింటింగ్ అండి, బేసిక్ పెయింటింగ్. మనకి ఫ్రంట్ కనిపించే పార్ట్ ఉంటుంది కదా, అక్కడ వరకు వేసుకున్నా కూడా చాలు. పైన బోర్డర్కి వైన్ కలర్కి డస్టీ పింక్ అండి. అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది కాంబినేషన్ కూడా. చాలా బాగుంది అసలు. నిజంగా ఇవాళ ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు, అంత కన్ఫ్యూజన్ వస్తుంది. చాలా బాగున్నాయి. పళ్ళు, బోర్డర్, బ్లౌజ్. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది కదా. సెమీ సిల్క్ కోటా శారీ అండి, బనారస్ స్టైల్లో ఉంటుంది శారీ అంతా కూడా. మీరు చూస్తున్నదేమో పళ్ళు, జరీతో ఇలా మొత్తం అంతా పళ్ళు వచ్చి దాని మధ్యలో ఇట్లా ఎల్లో కలర్తో డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ జకార్డ్ బ్లౌజ్ వస్తుందండి. హ్యాండ్స్కి ఏమో ఇట్లా వీవింగ్ లైన్స్ 4-5 కలర్స్ ఇచ్చారు. ఇదంతానేమో బ్లౌజు. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. మొత్తం అంతా కూడా బనారస్ స్టైల్లోనే ఉంటుంది. సెమీ సిల్క్ కోటా శారీ ఇది. ఇదంతా జరీ వీవింగు, పైన వచ్చేసి ఇట్లా ప్లెయిన్ ఒక్క జరీ వీవింగ్తో డిజైన్ ఉంటుంది. బోర్డరు దాదాపుగా 5 ఇంచెస్ వరకు. కింది వైపు వచ్చేటప్పటికి జరీతో పాటుగా
థ్రెడ్ వీవ్ కూడా కలిసి పైథనీ స్టైల్ వీవింగ్ వస్తుందండి. చాలా బాగుంది చూసారా. ఎల్లో కలర్కి నా ఫేవరెట్ పళ్ళు అండి. ఇంతకుముందు గ్రీన్ శారీ చూపించాను కదా, ఇంచుమించుగా అదే ప్యాటర్న్లో వస్తుంది అన్నమాట ఈ పళ్ళు కూడా. ఇదిగోండి మల్టీ కలర్ థ్రెడ్ అండ్ సిల్వర్ జరీతో కలిపి జామ్దానివి చాలా బాగుంది. ఇది కూడా బర్డ్స్ అండ్ ఫ్లవర్స్. ఎల్లో షేడ్ కూడానండి, రెగ్యులర్ ఎల్లో షేడ్ కాకుండా డిఫరెంట్ షేడ్. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగా సూట్ అయింది. సిల్వర్ జరీ అథెంటిక్ పళ్ళు, అలాగే ఆరెంజ్ అండ్ మజంతా పింక్ కల్నేత బోర్డర్ అండి, అలాగే టెంపుల్ బోర్డర్ కూడాను. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. టిష్యూ కోట అండి. శారీ అంతా కూడా గ్రీన్ కలర్కి గోల్డ్ కలర్ టిష్యూ యాడ్ అయి ఉంటుంది. దానిపైన వచ్చేసి క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ వస్తుందండి. పళ్ళు ఇలా సింపుల్గా ఇది మాత్రమే ఉంటుంది, జస్ట్ పళ్ళు సెపరేట్గా ఏమి ఉండదు. ఈ టిష్యూ ఎంబ్రాయిడరీ మాత్రం కింది వైపు బోర్డర్ లాగా, పైన ఏమో బుటీ స్టైల్లో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి గోల్డ్ కలర్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ఫ్రంట్ పళ్ళు పార్ట్ దగ్గర ఇట్లా కింద పెద్ద బోర్డరు, ఆ కింద వచ్చేసి ఇట్లా కొంచెం కంచి స్టైల్ వీవింగ్ బోర్డర్ వస్తుంది. పైన అయితే అదే బోర్డర్ వస్తుందండి, వీవింగ్ బోర్డరు. ఇక్కడంతా బుటాలు ఉంటాయి. శారీ లోపలికి వెళ్ళే కొద్దీ మాత్రం బోర్డర్లో కూడా బుటాలు వస్తాయండి. పైన ప్లెయిన్ ఉంటుంది, ఒక డిజైనర్ స్టైల్ లాగా ఉంటుందండి, షోల్డర్ పళ్ళు లాగా అట్లా వస్తుంది. లైట్ లావెండర్ కలర్ అండి, చాలా లైట్ లావెండర్ కలరు. ఇంకొక విషయం అండి, ఇవి హ్యాండ్లూమ్ కాటన్ కోటాస్ కదా, నార్మల్ కాటన్ కోటాస్ కన్నా బాగా హైట్ వస్తాయండి. నేను 5'8.5" చాలాసార్లు చెప్పాను, మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. నాకు కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి. నా మీద ఇంకొక అంగుళము ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి. ఒకవేళ మీరు ఎవరైనా బాగా హైట్ ఉంటే మీకు ఏ చీర నచ్చిందో అడగండి, నేను మెజర్ చేసి చెప్తాను. పోల్కా డాట్స్ అండి, పింక్ అండ్ లావెండర్. లైట్ లావెండర్ శారీ పైన మీడియం లావెండర్ అండ్ రాణి పింక్ కలర్తో పోల్కా డాట్స్. పళ్ళు అంతా కూడాను. అలాగే శారీ అంతా వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది. పైన అంతా బుటీ స్టైలు, జెరీ కోటాలో స్కర్ట్ బోర్డర్ వస్తుంది కదా, ఆ ఇన్స్పిరేషన్గా నేను ఇలా ఈ డిజైన్ తీసుకున్నాను. పైన కింద కూడా గ్రే కలర్ లేస్ అండి. శారీతో అస్సలు సంబంధం లేకుండా ఫుల్ కాంట్రాస్ట్లో వేశాను, కానీ ఎంత క్లాసీ లుక్ ఉందో చూడండి. శారీ అంతా కూడా కొంచెం కట్టుకోమాట కూడా చూపిస్తాను. ఈ విధంగా వస్తుందండి శారీ అంతా. ఇదిగోండి బ్లౌజ్, లావెండర్ కలర్ బ్లౌజ్. పళ్ళులో వచ్చిన పోల్కా డాట్సే బ్లౌజ్ అంతా వస్తాయి. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్. రాణి పింక్లో డార్క్ షేడ్ అండి. ఈ మోటివ్స్ వచ్చేసి ఇట్లా లైట్ పింక్, వైట్, స్కిన్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ ఎంబ్రాయిడరీ మోటివ్స్ అండి. పళ్ళులో వచ్చి జస్ట్ ఒక చిన్న జరీ లైన్ ఉంటుంది, గోల్డ్ జరీ లైను. శారీకి కూడా బోత్ సైడ్స్ చిన్న బోర్డర్, ఒక 1 ఇంచ్ లోపే జరీ బోర్డర్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఒకసారి చూపించమ్మా. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజేనండి, కాకపోతే విడిగా వచ్చింది. శారీ అంతానేమో మీకు ఇలా వస్తుందండి. పళ్ళు దగ్గర ఫుల్ లెంగ్త్లో మోటివ్స్ ఉంటాయి, కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ లెంగ్త్లో ఉంటాయి. ఇది ప్యూర్ కాటన్ కోటా శారీ అండి, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. శారీ బేస్ కలర్ వచ్చేసి శనగపిండి కలర్ అండి. కాంబినేషన్ ఏమో డార్క్ స్లేట్ కలర్ అండ్ ఎల్లో, మెరూన్ ఇట్లా మల్టీ కలర్లో వచ్చింది. ఇది పళ్ళు. శారీ అంతా కూడా బేస్ కలర్ని డామినేట్ చేసేస్తూ డార్క్ కలర్ అనే ఫీల్ వచ్చేలాగా ఈ ప్రింట్ వచ్చిందండి. బోర్డర్ అయితే ఒక 1.5 ఇంచ్ అట్లా స్లేట్ కలర్ బోర్డర్ వస్తుంది. శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. ఆల్ ఓవర్ సేమ్ ప్రింట్ కాబట్టి ఇంకా డైరెక్ట్ బ్లౌజ్ చూపించేస్తాను. బోర్డర్ కలర్ బ్లౌజ్ సెల్ఫ్ ప్రింట్తో వస్తుందండి. ఇది బ్లౌజ్ అండి, టొమాటో పింక్ కలర్ పైన సెల్ఫ్ ప్రింట్తో బ్లౌజ్ వచ్చింది. శారీ పళ్ళునేమో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. శారీ వచ్చేసి గ్రే షేడ్లో ఉంటుందండి.
పింక్ అండ్ ఆరెంజ్ ప్రింట్ వస్తుంది. అలాగే పింక్ కలరు ప్లెయిన్ బోర్డరు, ఆ పైన ప్రింటెడ్ బోర్డర్ ఒక 3 ఇంచెస్ వరకు, పైన కూడా అదే విధంగా ఉంటుందండి. శారీ అంతా కూడా పింక్ అండ్ ఎల్లో ఆల్ ఓవర్ ప్రింట్ సేమ్ వస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. క్రీమ్ కలర్ పైన బ్లూస్ అండ్ గ్రీన్స్ డిఫరెంట్ షేడ్స్లో డిజిటల్ ప్రింట్ అండి. శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఇదే ప్రింట్ ఉంటుంది. ఈ శారీకి సెపరేట్ పళ్ళు కానీ బోర్డర్ కానీ ఏమీ ఉండదండి, ఇదే ప్రింట్ ఆల్ ఓవర్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్, ఫ్లవర్లో వచ్చిన ఒక డార్క్ బ్లూ కలరు సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి. ఇది సూపర్ నెట్ కోటా శారీ అండి. లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్లో వస్తుంది. ఇదేమో పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి లైట్ పింక్ వస్తుంది, లైట్ బేబీ పింక్. శారీ అంతా కూడా ఇలా లైట్ బేబీ పింక్ పైన డార్క్ పింక్ అండ్ వైలెట్ కలర్తో సెల్ఫ్ ప్రింట్ లాగా ఉంటుందండి. శారీ అంతా ఒకటే ప్రింట్ వస్తుంది. బోర్డర్ మాత్రం జస్ట్ ఇలా లైన్స్ బోర్డర్ ఒక 2-3 ఇంచెస్ వరకు ఉంటుంది. పైన కింద కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. సెమీ సిల్క్ కోటా లాగా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి సూపర్ నెట్ కోటా. ఇది వచ్చేసి ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అండి. శారీ ఏమో హ్యాండ్ పెయింట్ అండ్ చికెన్ కర్రీ స్టైల్ ఎంబ్రాయిడరీతో వస్తుంది. ఇది పళ్ళు, పళ్ళులో ఇట్లా ఈ బోర్డరు ఎంబ్రాయిడరీ బోర్డర్ వచ్చి దానికి పక్కన ఇట్లా హ్యాండ్ పెయింట్, అలాగే పళ్ళు దగ్గర ఇట్లా ఫుల్ లెంగ్త్లో హ్యాండ్ పెయింట్ వస్తుంది. కింద బోర్డర్ వచ్చేసి ఒక 6 ఇంచెస్ వరకు ఉంటుందండి చికెన్ కర్రీ స్టైల్ ఎంబ్రాయిడరీ. మళ్ళీ కింద హ్యాండ్ పెయింట్ బోర్డర్ వస్తుంది. పైన కూడా కనిపించేంత వరకు అదే విధంగా ఉంటుందండి. శారీ లోపల వచ్చేసి ఇదిగోండి హ్యాండ్ పెయింట్ ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. బ్లూ విత్ టొమాటో పింక్ అండి. పళ్ళులో లైన్స్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చాయి. బ్లౌజ్ బ్లూ అండ్ పింక్ కలనేత. ఈ బ్లూ వచ్చేసి కొంచెం కృష్ణ బ్లూ అలా అంటారు. ఇదిగోండి షేడ్ అయితే క్లియర్గా ఉంది. టొమాటో పింక్ కాటన్ బోర్డర్ 2 ఇంచెస్ ఉంటుందండి. అలాగే 1 ఇంచ్ ఏమో టెంపుల్ బోర్డర్ కలనేతలో వస్తుంది. శారీ అంతా కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది. మీకు కలనేత బ్లౌజ్ అది కొంచెం పెద్దవాళ్ళ లుక్ వస్తుంది అనిపిస్తే ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకున్నారంటే ట్రెండీగా అనిపిస్తుందండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ శారీ వచ్చేసి టొమాటో కలర్ లాగా, టొమాటో పింక్ లాగా ఉంటుందండి. ఎల్లో స్ట్రైప్స్. ఇదిగోండి శారీకి కలనేత ఏమీ లేదు, ఇది సింగిల్ షేడు. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కలనేత. చాలా బాగుంది షేడ్. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి. చామంతి ఎల్లో బోర్డర్ వస్తుంది. 2 ఇంచెస్ ప్లెయిన్ కాటన్ బోర్డర్, 1 ఇంచ్ టెంపుల్ బోర్డర్ విత్ కలనేత. డార్క్ సంపెంగ ఎల్లో అండి. ఇలా పళ్ళులో ప్యానల్స్ మధ్యలో లైన్స్, ఆ లైన్స్ మధ్యలో జామ్దాని వీవింగ్ బుటాలండి. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో అండ్ ఇది ఆనియన్ పింక్ లాగా ఉంటుంది, ఆ కలర్తో కలనేత వచ్చింది బ్లౌజ్. శారీ అంతా కూడా ఇలా ఒకలాంటి లైట్ ఇంగ్లీష్ గ్రీన్ అండ్ పీచ్ ఈ కలర్స్లో బుటాలు, జామ్దాని వీవింగ్ బుటాలు ఈ కలర్స్లో వచ్చాయి కదా. ఎడ్జ్లో వచ్చేసి ఈ పింక్ ఎల్లోలో కలనేతగా బోర్డర్ వచ్చిందండి. ఒక 2 ఇంచెస్ ప్లెయిన్ బోర్డరు. శారీ లోపల వైపు కూడా ఆల్మోస్ట్ ఇంతే దగ్గరగా బుటాలు ఉంటాయి. ఈ సమ్మర్లో మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఎవరింటికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కట్టుకోవడానికి చాలా హాయిగా ఉంటాయి. మనం 1500 రేంజ్లో చూపిస్తున్నాం కదా, అవి అయితే డైలీ యూస్కి యూజ్ చేసుకుని ఇలాంటివి బయటకు వెళ్ళినప్పుడు కట్టుకుంటే సమ్మర్ హాయిగా గడిచిపోతుంది. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. రస్ట్ కలర్లో తేట రంగు అండి. పళ్ళు అంతా ఇలా ప్యానల్స్ అండ్ సిల్వర్ జరీ లైన్స్ మధ్యలో గోల్డ్ సిల్వర్తో జామ్దాని వీవింగ్ బూటీలు. బ్లౌజ్ చూద్దాం. ఓపెన్ అవ్వట్లా నా చెయ్యి. రస్ట్ అండ్ డార్క్ ఇంక్ బ్లూ కలర్ కలనేతలో బ్లౌజ్ వచ్చిందండి.
ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు ఉంటాయి. ఇక్కడ కలనేత బోర్డర్ ఆఫ్ 2 ఇంచెస్, ఎడ్జ్లో మళ్ళీ శారీ కలరే ఉందండి. శారీ లోపలంతా కూడా ఈ బుటాలు ఈ విధంగా ఉంటాయి. ఈ శారీని నేను మెజర్ చేసి చూపించట్లేదు, ఎందుకంటే ఇవన్నీ హ్యాండ్లూమ్స్ చాలా హైట్ ఉంటాయి కాబట్టి అసలు హైట్ ప్రాబ్లం అనేది రాదు. ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజు. ఇది కూడా కొంచెం జామెట్రికల్ ప్యాటర్న్లో అట్లా వచ్చింది. ఇవి ప్రతి చీర కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా మోడల్ నెంబర్ వేయట్లేదండి. మీరు డిజైన్ క్లియర్గా వచ్చేలాగా ఫోటో పెడితే మీకు కరెక్ట్ శారీ వస్తుంది. ఫోటో కానీ క్లియర్గా లేక మీరు అనుకున్న చీర కాకుండా వేరేది వస్తే ఇంకా మార్చడం అనేది ఉండదండి. ఎందుకంటే చాలామంది ఫోటోలు సరిగ్గా పెట్టట్లేదండి. తీసిన ఫోటోను కూడా రేటు కోడ్ నెంబరు కనపడకుండా క్రాప్ చేసేసి పెట్టడం, లేదంటే బుటా ఉందనుకోండి ఓన్లీ ఈ బుటానే కనిపించేలాగా పెట్టడం అట్లా చేస్తున్నారు. ఫోటో క్లారిటీ లేకపోతే శారీ మారినా కూడా నేను ఇంకా మార్చనండి. ఇదిగోండి పళ్ళు, కాశ్మీరీ ప్రింట్ అంటూ ఉంటాయి కదా, నేను ఆ టైప్ ప్రింట్ అండి ఇది. సేమ్ ఇంకా బ్లౌజ్ లాంటి బోర్డరు, మళ్ళీ ప్రింటెడ్ బోర్డరు, అంతా కామను. ప్రతి చీర కూడా మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి మీరు వీడియో 1-2 సార్లు చూసుకొని మీకు బాగా నచ్చిన చీరను బుక్ చేసుకోండి. ఈ బ్లౌజు జిగ్జాగ్ లైన్స్ అండి, బ్లాక్ ఎక్కువ కనిపిస్తుంది. దీనిలో వచ్చేసి బ్లాక్ ఎక్కువ కనిపిస్తుంది. ఇదిగోండి ఇదేమో పళ్ళు. ఒక 3-4 చీరలు ఉన్నాయండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో నా దగ్గర. అంత పిచ్చి నాకు ఈ కాంబినేషన్ అంటే. శారీస్ కట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్నేళ్లలో బ్లాక్ అండ్ వైట్ చీరలు ఎప్పుడూ ఉంటూనే వచ్చాయి నా దగ్గర. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది, బ్లాక్ మీద వైట్ ప్రింట్, అలాగే బ్లౌజ్ లాంటి బోర్డరు అండ్ ప్రింటెడ్ బోర్డర్ కూడా రెండు. శారీ అంతా ఇదే విధంగా వస్తుందండి. ఇది వచ్చేసి బ్లౌజు బ్లాక్ మీద వైట్తో డిజైన్ అండి. చాలా బాగున్నాయి కదా. నేను ఎందుకు ప్రైస్ పెరిగింది అనుకున్నాను, ఇక ఇప్పుడు బ్లౌజులు చూస్తే అర్థమవుతుంది. నాకు లాస్ట్ టైం గుర్తున్నంత వరకు ప్లెయిన్ బ్లాక్ బ్లౌజులు అలానే వచ్చినట్టు గుర్తు. వైట్ మీద బ్లాక్ వచ్చినా, బ్లాక్ మీద వైట్ వచ్చినా ఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి పళ్ళు. ఈ శారీకి కూడా అంతేనండి, బ్లౌజ్లో వచ్చిన ప్రింటే బోర్డర్గా వచ్చింది. ఇందాకటి శారీకి బ్లాక్ ఎక్కువ కనిపిస్తుంది కదా, దీనికి వచ్చేసి వైట్. వైట్ అంటే ప్యూర్ వైట్ కూడా కాదండి, లైట్ క్రీమ్ కలర్ లాగా ఉంటుంది. మీరు ఇక్కడ టేబుల్ డిఫరెన్స్ చూస్తే అర్థమైపోతుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. బోర్డర్స్ కూడా రెండు వైపులా సేమ్ బోర్డర్స్ వస్తాయండి. ఏ కలర్ అండి, ఇది కూడా సేమ్ ప్యాటర్న్, సిల్వర్ జరీ ఫ్లవరు, మల్టీ కలర్ థ్రెడ్ వీవ్, అలాగే బనారస్ వీవింగ్ సిల్వర్ జరీ బోర్డరు. పళ్ళులో వచ్చేసి జస్ట్ ఒక ప్యానలే ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. బోర్డర్స్ కూడా బోత్ సైడ్స్ ఇలాగే ఉంటాయండి. అలాగే శారీలో వచ్చిన మోటివ్స్ శారీ అంతా కూడా ఇంతే దగ్గరగా వస్తాయి, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. మస్టర్డ్ కలర్ అండి, మస్టర్డ్ కలర్లో సిల్వర్ జరీ ఫ్లవర్తో మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో సేమ్ డిజైన్. అసలు చూస్తుంటే నిజంగా ప్యూర్ జరీ కోటాలు చూస్తున్నట్టే అనిపిస్తుందండి. బోర్డర్ వచ్చేసి బనారస్ వీవింగ్ బోర్డర్, బోత్ సైడ్స్ అవే ఉంటుంది. పళ్ళులో ఒక సిల్వర్ జరీ ప్యానల్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. పింక్ కలర్ అండి, అటు రాణి పింక్ కాదు, మజంతా పింక్ కూడా కాదు, బీట్రూట్ పింక్లో బ్రైట్ షేడ్ అన్నమాట. షేడ్ అయితే చాలా చాలా బాగుంది. అంటే రాణి పింక్ అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, ఈ షేడ్ డిఫరెంట్గా ఉంది. సిల్వర్ జరీ ఫ్లవర్తో మల్టీ కలర్ థ్రెడ్ వ్యూతో, కలర్ డార్క్ అవటం వల్ల సిల్వర్ జరీ ఫ్లవర్ పాపప్ అవుతూ చాలా బాగుందండి. పళ్ళు వచ్చేసి ఇదిగోండి సిల్వర్ జరీ ప్యానల్, బోర్డర్ ఏమో ఇలా బెనారస్ బోర్డర్, బోత్ సైడ్స్ కూడా సేమ్ వస్తుంది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అలాగే బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బ్లాక్ విత్ ఎల్లో అండి, గడపచ్చ అంటారు కదా ఆ ఎల్లో అన్నమాట. ప్యానల్ స్టైల్ పళ్ళు, అలాగే బ్లౌజ్ వచ్చేసి కలనేత బ్లౌజు. ఇదిగోండి బ్లాక్ పైన ఎల్లో చెక్స్, బ్లౌజ్ లాగే కలనేత బోర్డరు. దీనికి మేము ఈ బ్లౌజ్ సెట్ చేసామండి.
శారీ కాస్ట్ 1499, బ్లౌజ్ వచ్చేసి 200. ఒకవేళ మీకు శారీ ఒకటే కావాలి బ్లౌజ్ వద్దనుకుంటే అలాగ కూడా ఇస్తాము. నేనైతే మ్యాచింగ్ చూపిస్తున్నా, వేరే వారు అడిగారు కాబట్టి నా దగ్గర ఉన్న చూపిస్తాను. ఆరెంజ్ విత్ వైలెట్ కాంబినేషన్ అండి. ఇది పళ్ళు, ఇది పట్టుకోరా, అది కూడా వచ్చేసింది బ్లౌజ్తో పాటు. కలనేత బ్లౌజ్ అండి. వైలెటే డామినేటింగ్గా ఉంటుంది, ఏ శారీకైనా కూడా ఈ డార్క్ కలరే డామినేటింగ్గా ఉంటుంది, బోర్డర్లో వచ్చినట్టే. ఇదిగోండి ఆరెంజ్ పైన వైలెట్ చెక్స్, సేమ్ బ్లౌజ్ లాంటి బోర్డర్. క్రీమ్ కలర్ పైన డార్క్ రాణి పింక్ అండ్ గ్రే బ్లాక్ డిఫరెంట్ షేడ్స్తో ఆల్ ఓవర్ ప్రింట్ అండి. ఈ శారీకి బోర్డర్ కానీ పళ్ళు కానీ సెపరేట్గా ఉండదండి. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే ప్రింట్ వస్తుంది, బంచెస్ బంచెస్గా. ఇదిగోండి బ్లౌజ్ కూడా మీడియం రాణి పింక్కి డార్క్ రాణి పింక్తో సెల్ఫ్ ప్రింట్ లాగా డిజైన్ వచ్చిందండి. బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది. క్రీమ్ కలర్ విత్ గ్రే, రాయల్ బ్లూ, బ్లాక్ ఈ కాంబినేషన్లో అదిరిపోయిందండి డిజైను. బంచెస్ స్టైల్లో వచ్చింది. ఇది పళ్ళు అండి. ఈ శారీకి సెపరేట్ పళ్ళు కానీ బోర్డర్ కానీ లేవు, శారీ ఆల్ ఓవర్ ఇదే డిజైన్ ఉందండి. ఇదిగోండి ఇదే ప్రింట్ శారీ అంతా కూడా. అసలు ఇలా అంటే ఎంత మెత్తగా ఉందంటే దూదిలాగా తగులుతుంది చేతికి. ఈ ఫ్లవర్ కలర్ అండి. ఫ్లవర్లో 2 బ్లూ షేడ్స్ ఉన్నాయి కదా, అలాగే కొంచెం మీడియం బ్లూ పైన డార్క్ బ్లూతో చిన్న ప్రింట్ ఉన్న బ్లౌజ్. ఆకుపచ్చ అండి, తేట కలరు, బ్లాక్ బుటాలతో, బ్లాక్ కాదు కాఫీ బ్రౌన్, చూడు బ్రౌన్, కాఫీ బ్రౌన్ థ్రెడ్ వీవింగ్ బుటాలు వచ్చాయండి. ఇది పళ్ళు. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది, వితౌట్ బ్లౌజ్ అండ్ వితౌట్ బోర్డర్. కాకి బ్రౌన్లో లైట్ షేడ్ అండి, వైలెట్ కలర్ థ్రెడ్ వీవింగ్ బుటాలు ఉన్నాయి. అసలు నేను చాలాసార్లు చెప్పినట్టుగా ఇవి చేత్తో కుట్టినట్టే ఉన్నాయండి, కానీ వీవింగ్లో వచ్చే బుటాలు ఇవన్నీ కూడా. ఇది పళ్ళు. శారీలోనేమో ఈ డిస్టెన్స్లో వస్తాయండి, వితౌట్ బ్లౌజ్ శారీ. మొత్తం అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇది మంగళగిరి స్టైల్లో ఉంటుందండి. మంగళగిరిలో నాకు బాగా ఇష్టమైన ప్యాటర్న్, కానీ శారీ అంతా జరీ చెక్స్ ఉన్నాయని ఒకే ఒక కారణంతో నాకు అంత జరీ ఉంటే కట్టుకోలేను నేను, అందుకని తీసుకోలేదు. ఆ మోడల్ చాలా బాగా నచ్చినా కూడా. ఇప్పుడు ఇది ఈ హ్యాండ్లూమ్ కాటన్లో అదే ప్యాటర్న్ వచ్చిందండి. మీరు ఇప్పుడు చూస్తున్నది పళ్ళు, మధ్యలో అంతా మెరూన్ అండ్ బ్లాక్ కలనేత, బోత్ సైడ్స్ కూడా ఇలా సిల్వర్ లైన్స్ ప్యానల్స్ ఇచ్చారు. ఈ శారీలో కూడా బ్లౌజ్ ఉండదండి. ఇదిగోండి శారీ ఇలా మీరు గుర్తుపట్టే ఉంటారు కదా. ఇప్పుడు ఇదంతా జెరీ చెక్స్ వచ్చి ఇంత ప్లెయిన్ బార్డర్ ఉండి ఎడ్జ్లో ఈ బార్డర్ ఉంటుంది, అది కూడా కొంచెం వీవింగ్ బార్డర్ ఉంటుంది. కానీ ఇది ప్లెయిన్ టిష్యూ బార్డర్ లాగా వచ్చి చిన్న టెంపుల్స్ వచ్చాయండి. చాలా బాగుంది అసలు, ప్యూర్ కాటన్ కదా, అందులో లైట్ వెయిట్. బ్లాక్ బ్లౌజ్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు, అక్కడ మెరూన్ బ్లౌజ్ ఉన్నా వేసుకోవచ్చు, పళ్ళులో మెరూన్ కలర్ వచ్చింది కాబట్టి. ఈ బార్డర్ 2 వైపులు ఇదే విధంగా ఉంటుంది. ఇది వైట్ థ్రెడ్ బార్డర్ అండి, చెక్స్ థ్రెడ్ చెక్స్ అండి. ఇవాళ ఎన్ని మిస్టేక్స్ చెప్తున్నాను వీడియోలో అసలు. ఇదంతా కూడా వైట్, ఎక్కడ జరీ లేదు మధ్యలో, ఓన్లీ ఈ టిష్యూ బార్డర్ అండ్ ఈ టెంపుల్స్. అసలు ఇలా అంటే కూడా చాలా స్మూత్గా ఉందండి, జరీ పైకి గట్టిగా తగలడం కానీ అట్లా లేదు, చాలా బాగుంది. బట్ నాకు 2 దొరికాయి చీరలు, చాలా నచ్చింది నాకు ప్యాటర్న్. చామంతి ఎల్లో కలర్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ అండి. మీరు చూస్తున్నది పళ్ళు. ఈ శారీకి పైన కింద కూడా థ్రెడ్ వీవింగ్ బోర్డర్స్ ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి బిగ్ బోర్డర్ ఒక జానెడ్ పైగా ఉంటుంది, కింద ప్లెయిన్ బోర్డర్తో సహా. పైన ఏమో 4 to 5 ఇంచెస్ ఇలా వీవింగ్ బోర్డర్ ఉంటుంది. ఈ శారీకి మనం ఇది జనరల్గా ఏంటంటే పెద్దవాళ్ళు చీర అట్లా అనుకుంటూ ఉంటారు కదా, ఈ శారీకి మనం ఇలా బ్యూటిఫుల్ ప్రింట్, స్క్రీన్ ప్రింట్ వేయించాము. చూడండి ఎంత బాగుందో, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో
ఎల్లో శారీ పైన చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి, ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి. కలనేత బ్లౌజ్ అన్నమాట. పింక్ అండ్ ఎల్లో కలనేత బ్లౌజ్. ఇదిగోండి, చూసారా? రాబోయే సమ్మర్కి మీకు మంచి మంచి చీరలు చాలా కంఫర్టబుల్గా ఉండేలాగా ఇవ్వాలనే నా ప్రయత్నంలో ఇది ఒక రకం అన్నమాట.